వీడియో పిచ్చి హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముహసిన్ అఫీషియల్ వనం. ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మా హస్బెండ్ అయితే రాలేదండి, చెప్పాను కదా నేను. ఆయన అయితే ఇప్పుడు జర్నీలు అయితే చేయలేకపోతున్నారు. సో ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నారనమాట. నేను మన బాబు అయితే షూట్కి అయితే వచ్చాము. అసలు ఇప్పుడు వచ్చినది మనం ఎక్కడ అంటే మీరు తెలిస్తే గనక అబ్బా ఓ మై గాడ్ అంటారు ఈ వీడియో అయితే. ఈ రోజు అయితే మన వీడియో చాలా బాగా ఉండబోతుంది. సో కెమెరామ్యాన్ నా నోట్తో చెప్పేదానికంటే మీరు డైరెక్ట్గా చూపించేయండి మనం ఎక్కడికి వచ్చామనేది చూసేయండి. సో ఎక్కడండి ఇది? మన బెంగళూరు ప్యాలెస్ అండి. ఇది మనం బెంగళూరు ప్యాలెస్ అయితే ఈరోజు ఉన్నాము. మన వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం చూడండి. ఇప్పుడు మనం ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. సో వీడియో నేను ఇక్కడికి ఎలా రావాలి, ఎలా మనం ఇక్కడ క్యాబ్లో రావాలా, ఆటోలో రావాలా, బస్లో రావాలా అనేసి నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు బెంగళూరు అరమనే అనేసి ఉంది. అలాగే ఇక్కడ బెంగళూరు ప్యాలెస్లో మనకు ఏమేమి ఉన్నాయి అనేసి, ఇక్కడ మనం ఏమేమి చూడొచ్చు అనేసి బోర్డు అయితే పెట్టారనమాట. ఇది చూడండి, మనకు బెంగళూరు అరమనే అనేసి బెంగళూరు ప్యాలెస్ అండి. టైమింగ్ వేశారు. అసలు టైం వచ్చేసి 10:30 నుంచి 5 PM వరకు ఉంది మనకు ఇక్కడ. ఇది మనకు ఎంట్రన్స్ అండి. ఇక్కడ మనకు వాచ్మెన్స్ ఉంటారు. ఎంట్రన్స్లోనే 2 వాచ్మెన్స్ అయితే ఉంటారు. వెహికల్స్కి చూసి చెక్ చేసి వాళ్ళందరూ లోపలికి అయితే పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి మనం సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు మనము నడవాల్సి వస్తుందండి. అదే కనుక మనం క్యాబ్ బుక్ చేసుకుంటే, ఆటో బుక్ చేసుకుంటే కానీ మనం లోపల వరకు వెళ్ళిపోవచ్చు. ఇదంతా మనం నడవాల్సిన అవసరం ఉండదు. మనము ఆటోలో బయట దిగేసాం. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చింది వీడియో చేయడానికి. మన పర్పస్ ఏంటి? మనం వీడియో చేయాలి. వీడియో చేయాలి అంటే మనం ఎంట్రన్స్లోనే మనం దిగేయాలి, తప్పదు అది. అందుకనేసి మనం దిగేసి మీ అందరి కోసం మేమైతే 1/2 కిలోమీటర్ అయితే మేము నడిచేసామన్నమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో అయితే చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేసి నేను మొత్తం వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మనం పడిన కష్టాలు కూడా మీతో చెప్పుకుంటాను. ఆ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, మనకు పక్కలోనే ట్రైన్ అయితే వెళ్తుంది. అక్కడి నుంచి మనకు ప్యాలెస్ పక్కలో మనకు ట్రాక్ ఉంది. అక్కడి నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో వచ్చేసి ఒక రూమ్ లాగా ఉంది చూడండి, అది మనకు ఓల్డ్. ఇంకా శివరాత్రి కదా, శివరాత్రికి అయితే ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ అయితే చాలా చాలా బాగా అయితే చేస్తున్నారు. శివరాత్రికి ఇక్కడ మ్యూజిక్స్ అంట, డ్యాన్స్ అంట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారట. అందుకని అక్కడ టెంటులు అవన్నీ వేశారు. నేను చూపిస్తాను, వీడియో అయితే చూస్తుండండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా. మా ఆయన కనుక వచ్చి ఉంటే అది జబర్దస్త్లో చెప్తారు కదా, దోల తీరిపోతుంది ఏదో అనేసి, అలా దోల అయితే బాగా తీరేది. అయినా ఆయనకైతే నేను పిలుచుకొని రాలేదు. చాలా మంది ట్రిప్ అయితే చాలా మంది వచ్చారండి. ఒక గ్యాంగ్ అయితే వచ్చింది. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్కి ఫోటో తీయమని కెమెరా అయితే ఇచ్చేసారు చేతికి. నాకైతే నవ్వు వచ్చింది. ఆ చెట్టు చూడండి ఎంత బాగుంది. అక్కడ చూపించండి కెమెరామెన్. పనసకాయ చూడండి వేలాడుతుంది. వావ్, పనస చెట్టు అండి ఇది, వేలాడుతున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి. అబ్బా, పైనంతా ఉన్నాయి. రండి ఇంకా. ఇక్కడైతే చూడండి మనకు మొత్తం ప్యాలెస్ అవుట్లుక్ ఎలా ఉందో చూడండి. వావ్ కదా, చాలా అంటే చాలా బాగుందండి. అలాగే మనం చాలా కష్టాలు పడ్డామండి, చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకో స్పెషల్ ఏమంటే ఇక్కడ ఫారినర్స్ దగ్గర అయితే 500 లాగేస్తున్నారు. మన దగ్గర అంటే 270 అండి. ఇండియన్స్ దగ్గర బాగా లాగేస్తున్నారు వాళ్ళ దగ్గర. మనకి స్టార్టింగ్లోనే నో కెమెరా. ఇప్పుడు వినండి, మీరే చూడండి ఒకసారి. లోపలికి వెళ్తే వాళ్ళు నో వీడియో నో ఫోటో అన్నా కూడా మనం సిగ్గు లేకుండా అయితే అక్కడక్కడ దొంగతనంగా వీడియో అయితే తీసేసాము. వీడియో అయితే మొత్తం చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకోటి ఏమంటే వాళ్ళు ఎక్కడ మనం వెళ్ళినా కానీ వాళ్ళు మన మీదే ఫోకస్ పెట్టేశారండి. అక్కడ ఉండే వాచ్మెన్స్ అందరూ మన మీద ఫోకస్ పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నో వీడియో నో కెమెరా, మేడం నో వీడియో అంటారు, నో కెమెరా అంటారు. నాకైతే నవ్వు ఆగలేదు. అయినా కానీ దొంగచాటు అయితే వీడియో అయితే తీయడం ఖచ్చితంగా తీసేసాము. అక్కడ చూడండి మీరే. కాళ్ళు చూపించాము, ఒక్కసారి తలలు చూపించాము. వీడియో అయితే ఎలాగో అలా అయితే కవర్ చేసాము. వాళ్ళు ఇక్కడ లోపల ఇంతకు ముందు ఉన్నింది వీడియో కెమెరాకి సపరేట్ అమౌంట్ కట్టేది ఉన్నింది. ఇప్పుడు అలా కూడా లేదు. బోర్డు మీరే చూడొచ్చు. ఇవన్నీ వాళ్ళు ఓల్డ్
ఫొటోస్ అంట అండి. ఆ కాలంలో ఫొటోస్ ఎక్కడవండి, ఫొటోస్ ఉన్నాయి ఆ కాలంలో. వాళ్ళు ఏదో ఇక్కడ టూరిస్ట్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏదో చేస్తున్నారు, చూద్దాం అనేసి చూస్తారు, వచ్చి అమౌంట్ కట్టేసి అని పెట్టారనమాట. జస్ట్ ఆడియోకే 2000 తీసుకుంటున్నారంట అండి అక్కడ. అంటే ఆడియో ప్లే ఇచ్చేసి వాళ్ళు వాక్మెన్ ఒకటి ఇస్తున్నారు, హెడ్ ఫోన్స్ ఇచ్చేస్తారు. స్టెప్ 1 స్టెప్ 2 అనేసి వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టారు. అక్కడికి వచ్చినప్పుడు ఆడియో 1 ఆడియో 2 వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారనేసి ఆడియో అయితే ప్లే చేసి వినడం జరుగుతుంది. అందరూ ఫార్మర్స్ అందరూ వాళ్ళు ఉన్నారు కదా, ఇంక వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు వచ్చి వాళ్ళందరూ తీసుకున్నారనమాట. మమ్మల్ని అడిగారు, మేము 3 వెళ్ళామండి, 3కి 3 తీసుకున్నామంటే 6000 వాళ్ళకి ఇచ్చేయాలి. అవి పెయింటింగ్స్ అవి అన్నీ ఓల్డ్ ఉన్నాయి కానీ బట్ అంత ఓల్డ్ అయితే లేవు నాకు అనిపించింది. మనమైతే దొంగచాటుగా వీడియో చూడండి ఎలా తీసాము. అక్కడక్కడ వాళ్ళు మన మీద ఫోకస్ పెట్టేస్తే ఇంకా మనం వీడియో తీసేదేముంది. అయినా కానీ మనం వదిలిండామా, మనం మొత్తం తీసేసామన్నమాట వీడియో. ఇంకా ఒక 2 రూమ్స్ అయితే మిస్ అయిపోయాయి, అయినా కానీ పర్లేదు అనుకుంటున్నాను నేనైతే వీడియో. అలాగే నాకు అక్కడ ఒక అమ్మాయి అయితే కనిపించి చాలా బాగా ఉంది. ఆ అమ్మాయి యుఎస్ అంట. ఆ అమ్మాయిది మాట్లాడి నేనైతే ఆ అమ్మాయితో రూపీ అని పేరు చెప్పింది. ఒక ఫోటో దిగుదామంటే ఏం సంతోషం అయిపోయింది. అలా సంతోషంగా నాతో నిలబడి అక్కడ పెట్టారు చూడండి బోర్డు మనకు ఆడియో 17 అనేసి. అక్కడ వచ్చినప్పుడు అలా వింటున్నారనమాట. ఇది వచ్చేసి 8 బాల్ పూల్ అండి, 1910లో అనేసి అక్కడ వేశారు 8 బాల్ పూలు. ఇది వచ్చేసి వస్త్ర ప్రపంచం అంట. ఇది అంతేగా అన్నట్టు చాటుమాటుగా మాట్లాడుకోవాలి అన్నట్టు నేనైతే అక్కడ వస్త్ర ప్రపంచం అనేసి చెప్పేశాను. ఇప్పుడు మనకు కొత్తవి ఒక 10-5 years బ్యాక్ ఉండే శారీస్ కూడా వాళ్ళు అప్పుడువి ఓల్డ్ అనేసి పెట్టారు. ఎందుకంటే ప్రింటెడ్ ఆ మిషన్స్ ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు కదా, పాతవనేసి వాళ్ళు పెట్టారు. అందుకనేసి వీడియోస్ అనేసి బంద్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. వీడియో లోపలికి అయితే అస్సలు ఫోన్స్ అయితే బయటికి తీయనివ్వడం లేదు, ఒక ఫోటో కూడా తీసుకుని ఇవ్వడం లేదు ఎవ్వరికి. మేమైతే వినలేదండి. వాళ్ళు మన వెనక ఉంటే కాదు, వాళ్ళు మన ముందర వెళ్ళిపోతే మనం వెనక నుంచి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోయాం, వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే మనం ఇంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి వీడియో తీయకపోతే మనం సాటిస్ఫై అవుతామా, అవ్వం కదా. అందుకనేసి నేనైతే వినలేదండి, వీడియోస్ అయితే తీసేసి. అక్కడ చూడండి కొరియా వాళ్ళు, మా వెనకాల కొరియా వాళ్ళు కూడా వచ్చారు, జపానీస్ వచ్చారు, చాలామంది వచ్చారు. ఇంకా ఒక 4 members వీళ్ళతో నేను ఒక వీడియో కూడా తీసుకోవడం జరిగింది, ఫొటోస్ కూడా తీసుకున్నా. వీళ్ళైతే చాలా సంతోషపడి నా ఛానల్ నేమ్ కూడా అడిగి వాళ్ళ యూట్యూబ్లో అయితే వాళ్ళ ఫోన్స్లో అయితే 4 members అప్పటికప్పుడు నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా జరిగింది. మొహసిన్ అఫీషియల్ వన్. ఓ నైస్ చాలా బాగుంది. వాళ్ళు ఏం చెప్తారో మనకు అర్థం కాదు, కానీ నేను హ్యాండిల్ చేయలేకపోయాను, మన బాబు అయితే హ్యాండిల్ చేశారు. ఇంకా బయటకైతే ఫైనల్గా వచ్చేసామండి. చూడండి బయట వచ్చేసాం. బయట అవుట్లుక్ అయితే చాలా బాగుందండి, సో బ్యూటిఫుల్ అండి. చూడండి మీరే ఆ చెట్లు ఏంటండి, భలే బాగా అయితే వాళ్ళు చేశారనమాట. చెట్లని అది బిల్డింగ్కి మొత్తం వాళ్ళు చేశారు కదా, పెంచడం చాలా బాగుంది. ఇప్పుడు చూడండి పైనుంచి ఒక లుక్, అంత కిందకి మనం దిగుతుకుంటూ వెళ్ళి లాస్ట్లో మనం అయితే బయటకు వచ్చేసామన్నమాట. ఇలా మిరర్స్ టేబుల్స్ అయితే ఎన్నో ఉన్నాయండి. ఇది ఆడియో 12 అనేసి పెట్టారు కదా, అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చూసుకొని ఆడియో 12 ప్లే చేసుకొని వింటూ ఉంటే వాళ్ళకి తెలుసు. అందరు చెవుల్లో చూడండి హెడ్ ఫోన్స్. ఇది చూడండి, ఇవి వచ్చేసి ఏనుగు కాళ్ళు అంట. ఏనుగు కాళ్ళు ఏందిలే, అది బొంగులో చికెన్ చేసాం కదా, అలా బొంగులో ఏమి కాదు, ఏనుగు కాళ్ళు కాదు అవి ఏమన్నా. వాళ్ళు జస్ట్ అలా అరేంజ్ చేసి పెట్టారంతే, చూడడానికి వస్తారు టూరిస్టర్స్ అందరూ వచ్చేసి అనేసి వాళ్ళు పెట్టడం, మనం వెళ్ళి చూడడం. కానీ ఏమైనా కానీ లోపలికి అయితే వెళ్ళొచ్చు, చూడొచ్చు. వాళ్ళైతే చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు, చాలా బాగుందండి లోపల. సో మరి చూసారు కదండి మన వీడియో అయితే. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ వచ్చి ఆల్ మీద అయితే ప్రెస్ చేసి పెట్టుకుంటే మన నోటిఫికేషన్ వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆల్ మీద పెట్టేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.